ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతోని, ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కృషితోని అనేక మంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. వార్డు మెంబర్లు గాని, ఉప సర్పంచ్లు గాని, సర్పంచ్లు గాని, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, మేయర్ గారు గాని, డిప్యూటీ మేయర్ గారు గాని అందరూ గెలిచినటువంటి ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నేను నమ్ముకున్న, నన్ను ముందు నడిపే, ఆ తల్లి దయతో ముందు నడిచేటువంటి నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానం నుంచి చాలా శక్తివంతమైన దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి సన్నిధానమైనటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈరోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా మూడుసార్లు గెలిచినప్పుడు కూడా నేను యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి, రేకుర్తి, పూడూరు, కురిక్యాల, వెదుర, గంగాధర అంతా కూడా మంజాల అంతా కూడా వారు ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరికి రావద్దని చెప్పినాం. కాబట్టి 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నిన్న మీడియా కూడా ఇవ్వడం జరిగింది. 10th ఎగ్జామ్స్ పిల్లలు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆశతో క్రమశిక్షణతో మీడియా, పోలీస్ అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అంజన్న స్వామి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నితిన్ నబీన్ గారి యొక్క ఆదేశము, రాష్ట్రంలో రామచంద్ర గారి యొక్క నేతృత్వము, ఇవన్నీ ఈరోజు ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ తండ్రి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్రకు మీరు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ది చేస్తాం. అక్కడ దీక్ష చేసుకున్న స్వాముల దీక్ష విషయంలో గాని, మాల విరమణ విషయంలో గాని, ఆంజనేయ స్వామి జయంతి సందర్భం గాని, ఇతరత్ర విషయంలో గాని, మంటపం గాని, నిరంతర భోజనశాల గాని, అక్కడ గిరి ప్రదక్షిణ విషయంలో గాని, నీటి సౌకర్యం విషయంలో గాని, కళ్యాణ మండపం విషయంలో గాని, గెస్ట్ హౌస్ల విషయంలో గాని, అన్ని విషయాల్లో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తోని మేము ముందుకు వస్తాం. ఇలా విమర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఒక్క పైసా ఇవ్వలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తామని చెప్పిన వ్యక్తులు, కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు, కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీర్చుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి అక్కడ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రజలు అదే కోరుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ కొండగట్టు గాని అభివృద్ది చెందుతాయని చెప్పి ఒక ఆలోచన రావాలి. తప్పకుండా మేము దానికి అన్ని రకాలుగా ఒక ప్లాన్ తో ఉన్నాం. గత ప్రభుత్వము నేను కొత్తగా ఎంపీ గెలిచిన తర్వాత ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టుకి వెమ్లవాడ గాని, కొండగట్టు గాని, ఇల్లంతకుంట దేవాలయం గాని, ఈ దేవాలయాలను ఒక టెంపుల్ కారిడార్ గా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసము అనుమతి ఇచ్చే పరిస్థితి, అప్రూవల్ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా గత ప్రభుత్వం సహకరిస్తే ఇవాళ కేంద్రం నుంచి నిధులు వచ్చేది ప్రసాదం స్కీమ్ కింద. ఇలా స్కీమ్ లేదు, ఇవాళ అయిపోయింది. దాని కారకులు ఎవరు? ఎంత అభివృద్ది చేద్దామన్నా గత ప్రభుత్వం సహకరించలే. ఇప్పుడు స్కీమ్ లేదు.
మరి కారకులు ఎవరో ప్రజలకు తెలుసు, కానీ నిధులు తెచ్చేది ఎవరో ప్రజలకు తెలుసు. సహకరిస్తే తప్పకుండా మేము కూడా నిధులు తీసుకొస్తాం. ఎవరు అనుకుంటే ఏమైనా ఇప్పుడు నేను అంజనేయ స్వామి మా కార్పొరేట్లు అందరికీ చెప్పినాం, మీటింగ్లో చెప్పినాం, సభలలో కూడా చెప్పినాం. కొండగట్టు అంజన ఆశీర్వాదం చేస్తాం, తప్పకుండా వస్తామని చెప్పండి. గతంలో తీసుకున్నాం, ఇప్పుడు తీసుకుంటాం. ఎవరైనా రాజకీయ కోణంతో చూస్తే వాళ్ళ కర్మ ఏం చేస్తామని దానికి ఏం చేయలేము మనం. వాళ్ళు కూడా దేవుడు కరుణించాలని చెప్పి వాళ్ళు కూడా యాత్ర చేసే శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన కల్పించాలని చెప్పి అంజనేయ స్వామి వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారికి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులందుకు వారికి మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. దురదృష్టం ఏంటంటే నిన్న గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఎస్, ఇలా యథా రాజా తదా ప్రజ. ఇలా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు గట్టేసిరు. ఇలా ఎన్టీఆర్ గార్డు కూల్చేస్తాం, పీవీ గార్డు కూల్చేస్తామంటే ఇలా ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానే ఎంఐఎం పార్టీని మొత్తం ఎక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా రావైనా ఎవ్వలైనా కూడా మా కాళ్ల కిందికి వచ్చి పడుండాల్సిందే అని చెప్పి ఎంఐఎం పార్టీ అంటే కూడా సిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేతి నీళ్లు దాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వివరశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణత్వం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే ఇలా హిందూ ధర్మం గొప్పతనం, సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. గాడ్ బ్లెస్ యూ కాదు, సర్వే జన సుఖినోభవంతు. ఇది నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కానీ ఆ మూర్ఖుడికి ఏం రాదే, బ్రాహ్మణోత్తంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తుల మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా, చప్పలు కొడుతున్నారా? నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదికమైన నాయకులు చప్పలు కొడుతున్నారు. ఆనందం, రాక్షస ఆనందం పొందుతున్నారు. హిందూ సమాజం చూడాలి ఇవాళ, దాన్ని హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. ఎన్ని రోజులకే పడుంటాం? అరే దేవుణ్ణి తిట్టిర్రు, దేవాలయాన్ని కూస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇవాళ నువ్వేం చేసినావు? తుంగతుర్తి ఎమ్మెల్యే, నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే, ఆ దేవుని మోసం చేసి నారకొచ్చింది మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదిక ఉన్న నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి.
తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. నీ సంగతి ఏదో చూస్తాం ఇవాళ. నా దేవుళ్ళని ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? హిందూ సమాజం ఏది మా సహనాన్ని, హిందూ సమాజం యొక్క సహనాన్ని పిరికితంగా భావిస్తే ఏం చేస్తామో కరీంనగర్లో చూపెట్టినాం, జిఎస్ఎం ఎన్నికలు చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం, మళ్ళా చూపెట్టబోతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను.